సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలని మనకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉన్నటువంటి మహేష్ సార్ మన ముందున్నారు. అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను సార్. ఇక్కడ మనకి పీపీ సావని యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? నార్మల్గా అందరూ ఆఫర్ చేస్తారు. సో ఆ కోర్సెస్తో పాటు వాళ్ళ కెరీర్ ఎలా బిల్డ్ అవుతుంది, జాబ్ ఆఫర్స్ కూడా ఎలా వస్తాయి అంటారు? మనం ఏంటంటే ఇక్కడ అన్ని యూనివర్సిటీస్కి మనకి డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అంటే బీటెక్ సిఎస్సి ఏఎంఎల్, బీటెక్ సిఎస్సి అండ్ ఏఐడిఎస్, సో నార్మల్ సిఎస్సి, వీటితో ఏంటంటే వీటితో అటాచ్మెంట్ ఎలా అంటే మేము కొలాబరేటెడ్ విత్ ఇంటెల్ కంపెనీ అండ్ ఐబిఎం కంపెనీ అండ్ శాస్ కంపెనీ అండ్ డెల్ కంపెనీ, ప్లస్ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్తో మనం కొలాబరేషన్ అయి ఉన్నాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ ఇయర్ నుంచే స్టూడెంట్స్, అంటే ఫస్ట్ ఇయర్ ఎస్ఎండిస్ డిపార్ట్మెంట్ అంటారు, సెకండ్ ఇయర్ కోర్స్కి ఎంటర్ అవ్వగానే వీళ్ళు డైలీ మాకు 8 hours క్లాస్లో 3 hours వచ్చేసేలాకి మేము వీళ్ళకి అలాట్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్కి నేర్పిస్తారు. దానివల్ల స్టూడెంట్స్కి రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది. సో ప్రజెంట్ మన ఇండస్ట్రీలో ఏదైతే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో మేము అవి ఎవ్రీ ఇయర్ మా కరికులంలో యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకోవడంతో పాటు వీళ్ళకి రియల్ టైం ప్రాజెక్టులు చేపించడం వల్ల స్టూడెంట్స్ అనే ప్రతి స్టూడెంట్కి, మా దగ్గర చదివే స్టూడెంట్కి ఎలా ఉంటుంది అంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టూడెంట్లా అంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల వచ్చేసరికి మనకి ఏ కంపెనీ మాకు ఇంటర్వ్యూకి వచ్చినా మా స్టూడెంట్స్కి మినిమం 15 lakhs ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అంత నాలెడ్జ్ మా స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది. సో అదీగాక మాకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రజెంట్ వచ్చేసరికి చాలా నామినల్గా ఉంటుంది. అంటే మనకి ఇంక్లూడింగ్ హాస్టల్ 2,15,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 1,90,000, థర్డ్ ఇయర్ 1,90,000, ఫోర్త్ ఇయర్ 1,90,000. ఇది మనము మాకు NAC A+ ఉండే యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీ ప్లస్ ఈ ఫీజెస్ అనేవి చాలా బెటర్ అనమాట. అంటే మన తెలుగు పిల్లలకు ఒక మంచి అవకాశం. ఇటువంటి బెస్ట్ యూనివర్సిటీలో చదవడం అనేది వాళ్ళకి ఈజీగా జాబ్ తెచ్చుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మనం 100% లోన్ ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళ ఆ లోన్ అనేది మనం దానికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాం. దీనివల్ల ఏంటి, స్టూడెంట్ సర్టిఫికేషన్ కోర్స్ చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా లేకుండా పోతుంది. సో దీనివల్ల ఏంటంటే మినిమం మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మిగతా స్టేట్లతో పోలిస్తే చదివే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. మిగతా స్టేట్ ఇక్కడ మన స్టేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 90% తెచ్చుకున్న వాళ్ళు 50% అబోవ్ ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే మనం బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కరికులంతో పాటు రియల్ టైం నాలెడ్జ్ నేర్పించగలిగితే వాళ్ళు 100% జాబ్లో సెటిల్ అవుతారు.